నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత 3 రోజులుగా కోట్ల మంది భక్తుల మనోభావాలు నిరంతరంగా దెబ్బతింటూ ఉన్నాయి. తిరుమల పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతే దేవుడికి నైవేద్యంగా సమర్పించేటువంటి లడ్డూ ప్రసాదంలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని కొన్ని నివేదికలు బయటకు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడారు దాని మీద. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాలు పర్యవసానం ఇదని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మొత్తం ఆలయాన్ని అపవిత్రం చేశారని 3 రోజుల పాటు శాంతియాగం చేయడానికి, మహాశాంతియాగం చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే దీని మీద చాలా సున్నితమైన అంశమైనటువంటి నేపథ్యంలో నిజంగా ప్రభుత్వం ఏం చేయబోతున్నది, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది, కోట్ల మంది భక్తులకి నిజంగా ఇలాంటి ఒక అపశృతి దొర్లిందా, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, దాని పర్యవసానాలు ఏంటి, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్న దాని మీద అయితే పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. దీని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు విక్రమ్ పూలా గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో దీపక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం అండి. విక్రమ్ గారు, దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. తిరుమల, దాని ప్రాశస్త్యం, అట్లాగే భక్తులకు దాంతో ఉండేటువంటి అనుబంధం, ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా ఇండియా వస్తే తిరుమల వెళ్ళి తీరాల్సింది, అదొక సెంటిమెంటు. ఇండియాలో కొంతమంది నెలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, సంవత్సరంకి ఒకసారి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చాలా అనుబంధం. ఎంత కష్టమైనా సరే, దర్శనం ఇబ్బంది అయినా, అక్కడ అకామిడేషన్ దొరికినా దొరకకపోయినా ఇబ్బంది అయినా సరే వెళ్తారో, వెళ్ళిన తర్వాత ఒక రిలీఫ్ భక్తులకు వస్తుంది. అలాగే తిరుమల గారి గుర్తొచ్చేది, ఎవరైనా వెళ్ళారంటే మనకి లడ్డు ప్రసాదం వస్తుందా లేదని మనం చూసుకుంటాం. నిజంగా కూడా ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు దాని నాణ్యత తగ్గిన మాట వాస్తవం. నేను ఈ 5 ఏళ్లే జరిగిందా అన్నది నేను చెప్పలేను, కానీ ఒకప్పుడు ఇంట్లో తిరుమల లడ్డు ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అంటూ ఉన్నారు, ఇల్లంతా గోమలాడిపోతూ ఉండేది. క్రమంగా అసలు నేను నా చిన్నప్పుడైతే ఆ లడ్డు పాడవటం అన్నది నేను వెళ్ళా. ఇప్పుడు లడ్డు పాడవుతుంది కొంతకాలంగా. అది వారంకో 10 రోజులకో 15 రోజులకో, అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవుతుందా తెలియదు, కానీ సంభవం చాలా ఇబ్బందులు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు దీనిలో భయంకరంగా కలపకూడని భక్తుల సెంటిమెంట్కి పూర్తి విరుద్ధమైనటువంటి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ అనుబంధ ల్యాబొరేటరీ ఒక రిపోర్టు జూలైలో బయటకు వచ్చింది. అది ఇప్పుడు మన ముందుకు వచ్చింది. ఏంటి అసలు నిజంగా ఏం జరిగి ఉండొచ్చు విక్రమ్ గారు? ఇది చిన్న విషయం కాదు. అంటే అవినీతి చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి తిరుమలలో, మనకు తెలియంది కాదు. పడగొట్టి కట్టొచ్చు, కొత్తగా రోడ్లు వేయచ్చు, 100 కోట్లు తినడానికి చాలా అవకాశం ఉంటుంది. దీనిలో వస్తున్న మాట ఏంటంటే, వాస్తవంగా ఇవాళ మార్కెట్లో కౌఘి అన్నది అది ఏంటి మంచిదా కాదని నేను చెప్పలేను, కానీ 800 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉన్నాయి సార్ కిలో. బట్ తిరుమలలో గతంలో 520కి ఇచ్చేవాళ్ళని, దాన్ని 320కే గత ప్రభుత్వం తీసుకుందని, మంచి నాణ్యమైన నెయ్యి దొరుకుతుంది, ఇలా రకరకాలు వినపడుతూ ఉన్నాయి. అలాగే ఒక పర్టికులర్ సంస్థ సప్లై చేసిన ఆవు నెయ్యిలోనే లోపం ఉందని చెప్తున్నారు. ఆ సంస్థ అసలు సప్లై చేయటం స్టార్ట్ చేసిందే జూన్, జూలై, ఈ 2 నెలలే సప్లై చేసింది. వాళ్ళతో అగ్రిమెంట్ మేలో కుదిరిందంటా ఉన్నారు. మీరు వివరాలన్నీ పరిశీలించుంటారు. అసలు ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ముందుగా మీకు డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకి, వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఒకటి వాస్తవం అండి, అంటే ఈ వివాదం కంటే కూడా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వివాదాల మయంగా మార్చింది, దాన్ని ఒక రాజకీయాలుగా మార్చింది 2004 నుంచి మొదలైందండి. నాకు తెలిసి మీకు కూడా తెలుసు, మిత్రులు కూడా తెలిసి ఉంటుంది. 2004 ముందు వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి వివాదాలు రాలా. 2004లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గుర్తుంటది, అక్కడ ర్యాలీలు తీశారండి, యూత్ కాంగ్రెస్ ర్యాలీలు తీశారు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. కొండ మీద రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు అప్పుడు చేశారు. తర్వాత అక్కడ ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేస్తే దాంట్లో సిలువ ఉంది, దాని ఫోటోలు కూడా వేశారు, మీకు గుర్తుందో లేదో. ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేస్తే చెట్లు చుట్టూతా దాంట్లో సిలువ అనేటువంటిది వేశారు. తర్వాత అక్కడి నుంచి అన్య మత ప్రచారం అనేటువంటిది మొదలైంది. అక్కడ వేరే మతస్థులకు సంబంధించినటువంటి క్యాలెండర్లు అమ్మటం ఇవన్నీ. తర్వాత మీరు గమనించినట్లయితే టీటీడీ చైర్మన్ గా సుబ్బరామరెడ్డి గారు
ఆయన్ని ఆ పదవిలోకి వచ్చిన తర్వాత నియమించిన తర్వాత అది పెద్ద ఫక్తు రాజకీయ వ్యాపార కేంద్రం అయిపోయింది. టి సుబ్బరామరెడ్డి గారిని మీరు అనేది. టి సుబ్బరామరెడ్డి గారు అక్కడ కొండ మీద ఇష్టానుసారంగా అంతకు ముందు చాలా పరిమితంగా ఉండేవి ఇది కాటేజెస్. నంబర్ ఆఫ్ కాటేజెస్ ని అసలు ఎడాపెడా ఇచ్చేసారండి. అసలు అన్ని కట్టకూడదు, అక్కడ కట్టకూడదని ఆగమ శాస్త్ర ప్రకారం కొండ మీద అక్కడ నిర్మాణాలు జరపకూడదని ఉంటే దాన్ని పక్కన పెట్టేసేసారు. తర్వాత ఇక ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకోవటానికి నార్త్ సైడ్ ఇండస్ట్రియలిస్టులు, సినిమా యాక్టర్లు, వాళ్ళు వీళ్ళు అసలు ఇష్టానుసారంగా అప్పుడు ఎన్ని వార్తలు వచ్చినాయి అంటే అన్ని వార్తలు వచ్చినాయి, మీకు బాగా గుర్తుండే ఉంటది. నేను ఎందుకు చెప్తున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకి చాలా పవిత్రమైనది. మీరు ఇందాక మీ ఇంట్రోలో చెప్పినట్టుగా ఎవరన్నా అసలు ప్రసాదం ఇవ్వబోతే మనం కాళ్ళు చెప్పులు కూడా ఇప్పేసి కొంతమంది తీసుకునే బూట్లుంటే బూట్లు ఇప్పి కాళ్ళు చెప్పులుంటే చెప్పులు తీసేసి దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని అంత పవిత్రంగా భావిస్తారు. అంటే ఇక్కడ ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి ఎవరైనా ఒక అధికారులు కావచ్చు, నిర్వాహక అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరన్నా ఆ దానికి సంబంధించిన ప్రాసెస్ తెలిసి ఉండాలి, దాని పవిత్రతని పెంచే విధంగా ఎక్కువ ఉండాలి తప్ప దానిని అడ్డుగా పెట్టుకొని తమ సొంత వ్యాపార ప్రయోజనాల కోసం తెలుగు టీటీడీని ఉపయోగించుకోవడం అనేటువంటిది మనం అంటే అట్లా కాదు. నేను అనేది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి ఇవంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి అంటే హిందూ ధర్మం పట్ల వాళ్ళకి ఒక నమ్మకం ఉండాలి, అనురక్తి ఉండాలి. దానిని దేవుడి పట్ల అంటే మీరు సుబ్బరామరెడ్డి గారి గురించి కోట్ చేశారు. సుబ్బరామరెడ్డి గారు చాలా మంది చెప్పడం ఆయన చాలా అంటే ఆయన మనం అందరం చూస్తూ ఉంటాం, ఆయన ఎక్కడ ఏ ధార్మిక కార్యక్రమాలు జరిగినా ముందుంటారు కదా, భక్తి లేనట్టు అనుకోవాలా? ధార్మిక కార్యక్రమాలు ఉంటే దాన్ని ఆయన అంటే నేను ఆయన ఏమి తప్పు పట్టడం కాదండి, ఆయన నేచర్ నాకు తెలుసు. ఆయన దాదాపుగా 30-35 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం ఆయనకు ఉన్నటువంటి పబ్లిసిటీ ఏ విధంగా ప్రతి కార్యక్రమాన్ని ఆయన పబ్లిసిటీ కోసం ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అనేది మనకు తెలుసు. అంటే నేను ఎందుకు చెప్తున్నా 2004 నుంచి దాని పవిత్రతను దెబ్బతీసే కార్యక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కావచ్చు, అదేవిధంగా మీడియా కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి ఈ సంఘటనలు తీసుకెళ్తుంటే దాని మీద కనీస చర్యలు కొన్ని సందర్భాల్లో జరగచ్చు. దీని మీద నాకు తెలుసు ఎన్నిసార్లు హాట్ డిబేట్స్ అయినాయండి అసెంబ్లీలో, మీకు రోజు అంతా డిబేట్స్ జరిగినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అన్ని మత ప్రచారం అవి కొంచెం బాగా హైలైట్ అయిన మాట ప్రభుత్వం డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించిన ఆనాటి ప్రభుత్వాలు తప్ప దానికి సంబంధించి మేము కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటాం, దాని పవిత్రతను కాపాడుతాం, హిందూ భక్తుల వాటిని కాపాడుతాం చెప్పలా. అట్లాగా ఇక మీకు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది పీక్ వెళ్ళిపోయిందండి, ఒక పరాకాష్ఠకి వెళ్ళింది. మీకు తెలుసు 29 మంది అంటే చైర్మన్ తో సహా సభ్యులు ఉంటే ఆ ధర్మకర్తల మండలిలో దాన్ని 50కి తీసుకెళ్లిపోయారు. అందులో దాన్ని ఏం చేశారు, వాళ్ళని వేరే రకంగా అంటే వాళ్ళకి హోదాని మార్చి అంటే సభ్యులు కాకుండా వేరే దీనిగా మార్చి 50 మందిని చేశారు, జంబో జట్టు చేశారు. తర్వాత మీకు సిబిఐకి సిజేఐకి లెటర్స్ రాశారండి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మేము వేసుకుంటాం ఇద్దరిని. మీకు గుర్తునే ఉంటుంది, పేపర్లో కూడా కొత్తగా జరుగుతున్నాయి కాదు. అంటే వాళ్ళు నిర్ద్వందంగా ఆ రోజు చంద్రచూడ్ గారు అదేవిధంగా సిబిఐ చీఫ్ కూడా మాకు అవసరం లేదు, మేము ఎవరిని సిఫార్సు చేయమన్నారు. ఎందుకు జరిగింది ఈ విధంగా? ఎప్పుడన్నా గతంలో ఉందా ఇటువంటి సంప్రదాయం? సిబిఐని మీరెవరన్నా ఒక అంటే మెంబర్ గా ఎవరినన్నా మీరు సిఫార్సు చేస్తారని అడిగిన సంబంధం ఉందండి. ఈ విధంగా మీకు తలనీలాలు పట్టుకున్నారండి ఇండియా బోర్డర్ లో మయన్మార్ దగ్గర స్మగ్లింగ్ చేశారు. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే విక్రమ్ గారు మన్నించాలి అంటే అంటే నేను అనేది ఇది కొనసాగింపు అంటారు. ఓకే మళ్ళీ వస్తాను. ఈ రకమైనటువంటి చర్య అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పూర్తి వాస్తవాలని మనం అంటే పూర్తిగా ఇప్పుడు ఎందుకంటే నిన్న ఈఓ గారు చెప్పారు, దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ అని చెప్పిన తర్వాత మనం నమ్మాల్సి వస్తుంది. మొదట్లో చెప్తే నమ్మలేకపోవచ్చు, కానీ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి. అదే విధంగా పవిత్రతను దెబ్బతీసేటువంటి చర్యలు ఏ విధంగా జరిగినాయి అనే దానికి ఇది ఒక కొనసాగింపుగా, అందువల్ల ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా మనం గమనంలోకి తీసుకున్నట్లయితే ఈ టీటీడీ మీద పవిత్రత మీద నమ్మకం లేనటువంటి మీకు ఇంకోటి కూడా గుర్తుండే ఉంటది. యేసు సార్ మీ వాయిస్ కట్ అవుతుంది విక్రమ్ గారు. హలో విక్రమ్ గారు, మీ వాయిస్ బ్రేక్ అయింది, మళ్ళీ తీసుకుంటారు మీ దగ్గరికి. నారాయణమూర్తి గారు
మనతో నారాయణమూర్తి గారు వైసీపీ నాయకులు, అలాగే దీపక్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం నాయకులు కూడా జాయిన్ అయ్యారు. నారాయణమూర్తి గారు నమస్కారం. నారాయణమూర్తి గారు, నా వాయిస్ వినపడుతుందా? నారాయణమూర్తి గారు, ఈ మన చర్చలో ఇవాళ క్రాస్ టాకింగ్ వద్దు, స్ట్రైట్ అవే మిమ్మల్ని మీ టైంలో మీ స్లాట్లో మీరు ఒక్కటి చెప్పండి. ఈ ఆరోపణలు గత 2-3 రోజులుగా జరుగుతున్నాయి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు, లేకపోతే మిగతా వాళ్ళు ఖండించారు, మీ వైసీపీ నాయకులు టీటీడీ మాజీ చైర్మన్ వాళ్ళంతా ఖండించారు. విచారణకి ఏ విచారణకైనా సిద్ధం ఇవన్నీ చెప్పారు. కానీ అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఇది ఒక నివేదిక వచ్చింది, ఒక ల్యాబ్ రిపోర్టు. ఎన్డీడీబీ ఎన్డీడీబీ అంటే నేషనల్ బాడీ, అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటారు. దానికి అసోసియేట్గా ఒక ల్యాబ్ ఉంది, CALF అని చెప్పి. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన ఒక నివేదిక బయటకు వచ్చింది. మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు? లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం అడగదలుచుకున్నారు స్పష్టంగా? నేను ఒక విషయం అయితే చెప్తాను. 2004 ముందున్న మాల్ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఈ మీడియా సంస్థల యొక్క సపోర్ట్ తో, పేపర్ల యొక్క సపోర్ట్ తో వీళ్ళందరూ కూడా ఆరోపణలు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, ఈ తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేయాలి, దాన్ని అభాస్పాలు చేయాలనేటటువంటి కుట్ర పెద్దగా జరిగింది 2004 నుంచి. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షాలు కానివ్వండి, లేదంటే పేపర్లు కానివ్వండి, మీడియా కానివ్వండి, వీళ్ళందరినీ ఉపయోగించుకుని వాళ్ళ రిలేషన్ ఉన్న ఆ శక్తిని ఉపయోగించుకొని రాజశేఖర రెడ్డి గారి మీద దాడి చేయాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఆయన అందరికి సమానంగా చూశారు, అందరికి సమానంగా హెల్ప్ చేశారు. ఆయన ఏ పార్టీ వాళ్ళు కూడా తిట్టే కార్యక్రమం చేసి పొగుడతారు తప్ప అందరూ మంచి వ్యక్తి, ఒక హ్యూమన్ బీయింగ్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్, బెస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇవాళ 7 కొండలకి జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా వీళ్ళంటినీ కూడా తీవ్రంగా ఖండించే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఒక మీడియా సపోర్ట్, మీడియా వ్యవస్థల సపోర్ట్ తో ఆ వ్యవస్థను మేనేజ్ చేసి ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేసే కార్యక్రమాన్ని దాన్ని ఇప్పుడు చూడండి ఎంత దారుణం అంటే, వాళ్ళు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు దాడినంటే ఎంత దారుణంగా కరుడు గట్టిన ఆ దాడి ఈ హిందూ దేవాలయం మీద, ఈ తిరుపతి మీద చేస్తున్నారో వీళ్ళందరూ ఉన్మాదులుగా చేస్తున్నారు. అది అయిపోయింది. ఈ పాయింట్కి వస్తాం. ఇవాళ జరుగుతున్న దాంట్లో జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసింది ఈ ప్రభుత్వం. ఒక ట్యాంకర్ రావడానికి 20 రోజులు పడుతుంది అనేది సమాచారం. అంటే ఒక్కొక్క కంపెనీ నుంచి 20 రోజులు పడుతుంది. ఒక ట్యాంకర్ వాళ్ళు వాడడానికి కొండ మీద 20 రోజులు పడుతుంది అనేది. ఇవాళ ఏదైతే ఈ సంస్థ మీద ఆరోపణలు చేస్తా ఉన్నారో వాళ్ళు సప్లై చేసేది 0.1% అని చెప్పేసి ఆ ప్రతినిధులు చెప్పిన దాంట్లో నేను వీడియో విన్నా. ఓకే, వదిలేస్తే వీళ్ళు 4వ తారీఖు నుంచి ట్యాంకర్ ముందున్న 10 రోజులు, తర్వాత 10 రోజులు చూస్తున్నా కూడా ఒక 5-10 రోజుల్లో ట్యాంకర్ వచ్చి ఉండాలి. దాన్ని యాక్చువల్ గా వీళ్ళు రొటీన్ గా జరిగే కార్యక్రమం ఏంటంటే అక్కడ 3 థీములు 3 స్టేజెస్ లో వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేకుండా సెపరేట్ గా 3 టీములు చెక్ చేసి ఆ రిపోర్టును బట్టి అక్కడ ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడతారో ఆ పదార్థాలకి వండడానికి కానివ్వండి, తయారు చేయడానికి కానీ ఉపయోగించేవి, ఆ లడ్డు కానివ్వండి, ఇతర పదార్థాలు కానివ్వండి, వాటికి వదులుతారు. లేదు అంటే రిజెక్ట్ చేస్తారు ఆ ఇంగ్రీడియంట్స్, ఆ లాట్ ని. ఆ విధంగా 2014-19లో 14 సార్లు రిజెక్ట్ చేశారు. 19-24లో కూడా 18 సార్లు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంత పకడ్బందీగా ఒక టానమస్ బాడీగా ఉన్న తిరుమల దేవస్థానం సంబంధించిన ట్రస్ట్ బోర్డు ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంది. ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ కాదు. ఓకే, చైర్మన్ ని ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం ఎవరైనా పెట్టుకోవచ్చు, దానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని, ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ బోర్డు యొక్క అనుమతులు, తర్వాత దానికి ఐఏఎస్ స్థాయి ఆఫీసరు చేసేటటువంటి ఈవోగా ఉన్న చైర్మన్ ఈవో ఎలాగో ప్రభుత్వ రిక్రూట్మెంట్ లేండి, దానిలో ఏం సందేహం లేదు. ఈవో కూడా ప్రభుత్వం ఎవరు అనుకుంటే వాళ్ళని పెట్టుకుంటారు, మీరైనా వాళ్ళైనా అపాయింట్ చేస్తారు. కానీ ఎవరైనా కూడా అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, చెక్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే పోగలరు తప్ప ఆగమ శాస్త్రం ప్రకారం ఏవైతే నిర్దేశించబడ్డాయో ఆ స్టిపులేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని ప్రకారమే పోవాలి తప్ప ఒక దారి ఉంటుంది, ఆ దారిలో నడవాలి ఆ మనిషి. అంటే సెపరేట్ గా దారి వేస్తారంటే కుదరదు. ఆ విధంగా నడవాలి తప్ప మరొక విధంగా చేయడానికి అవకాశం లేదు. అలాంటిది ఇవాళ మరి ఎవరు ఈ లారీని వీళ్ళే కుట్రలో భాగంగా చేసి అందులో కలిపి పంపించారా, పంపించి ఆ రిపోర్ట్లు కావాలనే పైకి పంపించి ఏ విధంగా వాళ్ళకి కావాలో ఆ విధంగా రిపోర్ట్లు తెచ్చుకున్నారా, ఇవన్నీ అనుమానాలు ఇవాళ భక్తులు ఇవాళ
అడుగుతా ఉన్నారు. వాళ్ళ మైండ్ లో రగులుతున్న ఈ అనుమానాలన్నీ కూడా వీళ్ళే నివృత్తి చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 4వ తారీఖు నుంచి వీళ్ళు కళ్ళు మూసుకుంటే మిమ్మల్ని మీకే ప్రశ్న కైండ్లీ నా ప్రశ్న వినండి నారాయణమూర్తి గారు. జూన్ 4న మీ కొత్త ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు, కానీ అప్పటికే ఉన్న అగ్రిమెంట్లు రాగానే మొత్తం ఒక్క రోజులోనే ఆ కమిటీని తీసేసి ఆ కాంట్రాక్ట్లు తీసేసి అయితే వాళ్ళు చేయలేదు కదా. ఏదైతే ఇచ్చినా కూడా కండిషన్ ఉంటది, ఎవరికి ఇచ్చినా కూడా ఆ క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని మీట్ అయితేనే తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు అనేటువంటి రూల్ ఉంది. ఓకే 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 ఎప్పుడైనా మనం రిజెక్ట్ చేయొచ్చు, దాంట్లో కండిషన్ ఉంటది. ఓకే ఓకే ఏ రోజు అయితే ఎన్నాళ్ళైనా కాంట్రాక్ట్ అది వేరే విషయం. 18కు ముందు మరి నందిని అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ వ్యవస్థ లేదు దాంట్లో, ఆ కార్పొరేట్ సంస్థకి ఇవ్వలేదు. ఆ తర్వాత వీలు పెట్టింది అది. మరి ఆ ముందు అంతా కల్తీ జరిగినట్ట, ఆ తర్వాత కల్తీ జరిగినట్ట, ఇప్పుడు మళ్ళీ కల్తీ జరిగినట్ట, జరిగి ఈ ప్రభుత్వమే కల్తీ చేసినట్ట, అనేక రకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, భక్తుల్లో ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. దాని బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటది. ఇదంతా పక్కన పెడితే కోట్లాది మంది ఆ వెంకన్న స్వామి నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఇట్లాంటి ఇబ్బంది జరిగితే అది ట్రస్ట్ మీదకి వస్తుంది, వస్తుంది కదా, ఆ ఎంప్లాయీస్ వస్తుంది కదా. మీరు మనోభావాలను దెబ్బతీసే విధంగా, రావణ కాష్టాన్ని రగిలించే విధంగా మీరు చేస్తారా, లేదంటే ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని జాగ్రత్తగా పట్టుకుని పరిశీలించి అనేక సార్లు దాని మీద విచారణ జరిపించి ఎవరు చేశారో దాన్ని పట్టుకుని శిక్షించే కార్యక్రమం చేస్తారా? అట్లా కాకుండా వేగ్గా ఏదో మీటింగ్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇట్లా జరిగింది, కొవ్వు పదార్థాలు, జంతువుల కొవ్వు, ఏ జంతువు అది? ఇవాళ ఎక్స్పర్ట్లు చెప్తున్నది ఏంటంటే, ఆవుకి ఆరోగ్యం బాగోకపోయినా కూడా, లేదంటే తిండి సరిగా లేకపోయినా, ఆవుకి ఏదైనా జ్వరం కానీ ఇలాంటి ఏదైనా వ్యాధులున్నా అక్కడి నుంచి వచ్చిన ఏదైతే పాల నుంచి తయారైన నెయ్యి ఉంటుందో దాంట్లో కూడా కొన్ని డిఫరెంట్ శాంపిల్స్ దొరుకుతాయి అనేది చెప్తా ఉన్నారు. అదే విధంగా ఈవో ఏమని చెప్పాడు, ఈవో గారు ఏమని చెప్పారు, ఇది వెజిటబుల్ సంబంధించిన ఫ్యాట్ అని చెప్పడం జరిగింది ఆయన ఏది ప్రెస్ మీట్ పెట్టి. ఇన్ని సందర్భాలు, ఇన్ని పరిస్థితుల మధ్య అనాది సడన్ మీరు హిందువుల మనోభావాల్ని అంటే హిందువుల మనోభావాలంటే కాదు, మీరు చెప్పినట్టు నారాయణమూర్తి గారు, విచారణ జరపాలి కరెక్టే, కానీ లోతుగా విచారణ జరపాలి, తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి, అది మీ ప్రభుత్వాలైనా వాళ్ళ ప్రభుత్వాలైనా. దీని మీద అసలు మాట్లాడద్దు. మనోభావాలంటే తప్పు జరిగింది బయట పెట్టకపోతే ఎట్లా అని కదా ప్రశ్న. బయట పెట్టండి, నేను అనేది అదే. అంత ఈజీగా ఏదో ఫ్లూక్ మాట్లాడడం కాదు, ఎందుకంటే ఇది ఒకరికి సంబంధించిందో ఒక కుటుంబానికి సంబంధించిందో కాదు. ఇది మీరే ఒక ప్రశ్న అడగండి. ఇప్పుడు మరి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదిక గురించి వస్తాను సార్, దాని దగ్గరికి వస్తాను ఒకసారి. అతీతమైందా ఇవాళ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజేషన్ ఉందో కేరళలో బ్యాన్ చేశారు. అంటే కేరళలో బ్యాన్ చేసినప్పుడు వీళ్ళు సప్లై చేస్తున్న నెయ్యిలో కానీ లేదంటే ఇతర పదార్థాల్లో కానీ అమ్ముతున్న వాటిలో చెడు పదార్థాలు ఉన్నాయని, పనికిరాని పదార్థాలు ఉన్నాయని, హాని చేసే పదార్థాలు ఉన్నాయని అని అర్థం చేసుకోవాలా? రైట్, కూడా సమాధానం చెప్పింది నారాయణమూర్తి గారు. ఒక్క నిమిషం, నేను మళ్ళీ దయచేసి ఈ క్రాస్ టాక్ ఉంది వాళ్ళ డిబేట్ లో. దీపక్ రెడ్డి గారు మిమ్మల్ని 2-3 ప్రశ్నలు. ఫండమెంటల్ గా ఇది జూలైలో తీసుకున్నటువంటి శాంపుల్ జూలై 14న పరీక్షకి పంపించారు. జూలై 22 ఎప్పుడు దాని నివేదిక వచ్చిందని చెప్తా ఉన్నారు. అయితే నేను చెప్పిన వాటిలో తప్పుంటే మీరు కరెక్ట్ చేయండి దీపక్ రెడ్డి గారు. ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పినట్టు అక్కడే ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి, దానికి బెంగళూరు నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ని పెట్టారని చెప్తున్నారు. 3 లెవెల్స్లో తనిఖీ చేస్తారు, రిజెక్ట్ చేస్తారని. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని రిజెక్ట్ అయినాయి, ఈ ప్రభుత్వం అంటే టీడీపీ గత హయాంలో అలాగే ఈ ప్రభుత్వ హయాంలో కూడా రిజెక్ట్ అయినాయని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ దీని మీద చర్యలు ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడటం దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 2 వైపులా ఆ మాటకు వస్తే దేశం అంతా దీని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏదో జరిగిందని స్పెసిఫిక్ యాక్షన్. ఇప్పుడు టీటీడీ అధికారికంగా కంప్లైంట్ ఫైల్ చేశారా? సిబిఐ విచారణ కావాలని ప్రతిపక్షాలన్నీ కోరుతా ఉన్నాయి. మీ వైసీపీ ఒకటే కాదు, కాంగ్రెస్ కోరుతా ఉంది, ఇతర పక్షాలు కోరుతా ఉన్నాయి. మీరు జాతీయ స్థాయిలో వాళ్ళ సిబిఐని మనం విశ్వసించమనే పరిస్థితుల్లో మీరు వాళ్ళతో అలయన్స్లో కూడా ఉన్నారు. మామూలుగా సిబిఐ అంటే పంజరంలో చిలకని ఇవన్నీ మాట్లాడతాం. కొన్ని పార్టీలు అయితే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజంగా ఆస్థాయి అంశం ఇది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దీని మీద లోతైన విచారణ జరగాలని కూడా సుప్రీంకోర్టే లీడ్ తీసుకొని సోమొట్టగా చేయాలని చెప్తున్నారు. జరిగినది ఏ డేట్స్లో జరిగింది, ఆ నివేదిక
ఎన్డీడీబీ ఒకటే కాదు, నిజంగానే వేరే ల్యాబ్స్ కూడా చాలా ఉన్నాయి ఇండియాలోని, సిఎఫ్టీఆర్ఏ అని చెప్పి మీకు కూడా తెలుసు దీపక్ రెడ్డి గారు. 3-4 చోట్ల ఆయన వెరిఫై చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా 2 మాటలు చెప్పారు. ఒకటి, తిరుమల గురించి ఏది మాట్లాడాలన్నా నేను 1-10 సార్లు ఆలోచించి మాట్లాడతాను, నెంబర్ 1. నెంబర్ 2, దీనికి సంబంధించి ఇక్కడ జరిగిన దాని గురించి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నమాట వాస్తవం, నాకు కూడా అర్థమవుతుంది. కానీ తప్పు జరిగిన దాన్ని బయట పెట్టకుండా ఎలా అని 2 యాక్సెప్టబుల్ పాయింట్సే. సో యాంటీ మీరు దీని మీద ఏం చేయబోతున్నారు ప్రభుత్వంగా? కానీ టీటీడీ ఏమైనా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందా? ఎవరు విచారణ చేయబోతా ఉన్నారు? ఫర్దర్ కోర్స్ ఆఫ్ రాజకీయ ఎలిగేషన్స్ కాకుండా కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి దీపక్ రెడ్డి గారు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీకు కృతజ్ఞత నేను తెలుపుకోవాలి. ఎందుకంటే మీరు నాకు ఛాన్స్ ఇవ్వక ముందు మీరు చెప్పిన క్రాస్ టాక్ చేయొద్దు అని చెప్పి, ఎందుకంటే అవసరం కదా అది. నేను పాయింట్స్ మాట్లాడతాను, ఆ పాయింట్స్ కి వైఎస్ఆర్ వాళ్ళు ఎప్పుడు క్రాస్ టాక్ చేస్తారు, అది వాళ్ళ కల్చర్ కనుక మీరు వద్దు. మనం ఎవరి కల్చర్ నేను ముందే చెప్పాను, ఒక రూల్స్ ఆఫ్ ద గేమ్ చెప్పాను, ఈ రోజు మీరు మాట్లాడండి. ఇది ఒక్కటి చూపిస్తా, నేను స్టార్ట్ చేస్తాను. ఈరోజు సోషల్ మీడియాలో మొత్తం ఇదే అండి, యాడ చూసినా ఇదే కనపడతారు. జగన్మోహన్ రెడ్డి, నారాయణమూర్తి గారు కైండ్లీ మీరు కొంచెం ఓపిక పట్టాలి. వాస్తవాలు ఎటువంటి వాస్తవాలు నేను ఆయన ఒకవేళ మాట్లాడితే నేను వాయిస్ లో చేస్తాను, మీరు మీ పాయింట్ చెప్పండి ప్లీజ్. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన హార్ట్ అటాక్ వచ్చే పాటలు నేను ప్రజల ముందు వాస్తవాలు పెట్టబోతున్నాను. చెప్పండి. సో ఈ రోజు ఈ విధంగా ఈ ఫోటో విధంగా వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు భావిస్తున్నారు. నేను ఒక పేపర్ కటింగ్ మీకు చూపిస్తాను. ఈ పేపర్ కటింగ్ దాదాపు 5 సంవత్సరాల క్రితం పేపర్ కటింగ్. ఎప్పుడు నందిని డైరీ నుంచి డ్రాప్ చేశారో ఆ నందిని డైరీ వాళ్ళతో మళ్ళా మేము ఇప్పుడు చెక్ చేసామండి అన్అఫిషియల్ గా. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు మాకు కావాలా డబ్బులు అని అడిగినారంట. మేము గవర్నమెంట్ కంపెనీ, మేము డబ్బులు ఇచ్చే అవకాశం మాకు లేదు అని వాళ్ళు అన్నారంట. మేము డబ్బులు తీసుకోకుండా ఇచ్చే అవకాశము అలవాటు మాకు లేదు అని వీళ్ళు అన్నారంట. ఇవన్నీ పొలిటికల్ ఎలిగేషన్ సార్, నాకు పాయింట్ ఎందుకంటే ఇప్పుడు రాబోయే వాస్తవాలతో షాక్ తింటాడు ఆయన. మాట్లాడి కొంచెం ఆయన మైక్ మ్యూట్ చేయాలి. చెప్పండి. నేను 1 by 1 పాయింట్స్ చెప్పుకుంటూ వస్తాను, తర్వాత ప్రజలే నిర్ణయించండి ఎవరిది కరెక్ట్ కాదు. సో 5 సంవత్సరాల క్రితం ఈ పేపర్ కటింగ్ లో ఏమని రాస్తుందంటే, ఈ రేట్ కన్నా తక్కువ ఇస్తే వర్కౌట్ కాదు, దాంతో అడల్టరేషన్ ఉంటది, మీరు జాగ్రత్త అని చెప్పి కాషన్ చేయడం జరిగింది. ఇప్పుడు పేపర్ కటింగ్ కాదు, ఇది ఎప్పుడో పేపర్ కటింగ్, నేను చూపిస్తా ఉన్నాను. తర్వాత తమాషా ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్న మనిషి వచ్చి ఇదేదో రాజకీయం అని అంటాడు. తప్పు జరిగింది, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటే ఇష్యూ మాట్లాడకుండా 100 రోజుల ఫెయిల్యూర్ వల్ల ఇది జరిగింది అని అంటున్నాడు. సో నేను ఒకటి సూటిగా ఈ రోజు వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తూ ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఇది కేవలం ఈ 4-5 రోజుల్లో జరిగి ఈ 100 రోజుల నుంచి మేము డైవర్ట్ చేసేదానికి చేసుంటే వాళ్ళని కరెక్ట్. ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు డేట్ ఆఫ్ శాంపుల్ మీరు చూసుకుంటే 70 రోజుల క్రితం స్టార్ట్ అయిందండి. సో 70 రోజుల క్రితం స్టార్ట్ అయ్యి ఆ రోజు నిన్న ఈఓ వచ్చి క్లియర్ గా ఏం చెప్పినాడు, అది నెయ్యి రకంగా లేదు, చూస్తే ఆయిల్ రకంగా ఉంది, మాకు డౌట్ వచ్చింది, సో వెరిఫికేషన్ కి మేము పంపించాము. దీపక్ రెడ్డి గారు ఇక్కడే పాయింట్, ఇక్కడే నెయ్యి అసలు అది నెయ్యి రకంగా ఉందా, నూనె రకంగా ఉందా, నీళ్ళలాగా ఉందా, ఎవరు కంటితో చూసి చెక్ చేయక్కర్లేదు. ఎవ్రీ ట్యాంకరు 3 levels ఆఫ్ చెక్. అది నిజమా కాదు అసలు? ముందు ఆ విషయం నాకు చెప్పండి. యాక్చువల్ గా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అండి, ఈ టైం ఒక ఫుల్ ఫ్లెజ్డ్ లెబారెటరీ ఉండింది. ఏ విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ రేటు తగ్గించే విధం చేశారో అదే విధంగా కాస్ట్ కటింగ్ మెకానిజం లో ఆ లెబారెటరీని కూడా పూర్తిగా స్కేల్ డౌన్ చేసేసారు. లేకపోతే గతంలో మెజారిటీ ఆ లెబారెటరీ ద్వారా టెస్టింగ్ అయితే పోయే సిస్టమ్ ఉండింది. ఇప్పుడు మేము అది కూడా తెప్పించుకొని చూసాము. రేపు ఇవన్నీ 1 by 1 ఇన్ఫర్మేషన్ దీపక్ రెడ్డి గారు వెల్ రెడ్ మ్యాన్. నేను కోరుతుంది, మనం మీరైనా ఈవెన్ వాళ్ళైనా ఎవరైనా గాలి పోగేసి మాట్లాడటం కాకుండా స్పెసిఫిక్ గా ఇప్పుడు ఆ ల్యాబ్ మీరు దాన్ని డౌన్ స్కేల్ చేశారని మీరు చెప్తున్నారు. నేను నారాయణమూర్తి గారిని అడుగుతాను, నిజంగా వాళ్ళ వెర్షన్ ఏంటంటే వాళ్ళు ఒక బెంగళూరు నుంచి ఇంకొక ఎక్స్పర్ట్ని, సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ల్యాబ్ని మరింత స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. రైట్ రంగం అడుగుదాం.
కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్రభుత్వం, ఎందుకంటే ఇది రాజకీయ విమర్శలు దేశం అంతా జరుగుతున్నాయి, దేశం అంతా ర్యాలీలు జరుగుతున్నాయి సార్. ఇదో పెద్ద ఒక భయంకరమైన కుట్ర హిందువులకు వ్యతిరేకంగా జరిగిందన్న స్థాయిలో కూడా జరుగుతుంది. అవినీతి ఉంటే, అవినీతి యాక్చువల్గా చిన్న విషయం, ఇది హిందువులకు వ్యతిరేకంగా ఉంటే చాలా పెద్ద అంశం అవుతుంది అది. సో దీని విషయంలో కోర్స్ ఆఫ్ యాక్షన్ కావాలి దీపక్ రెడ్డి గారు. ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాను శ్రీనివాస్ గారు, నేనేమి జనరల్ గా కూడా మాట్లాడలేదు. మాకు వచ్చిన సమాచారం ఆ విధంగా స్కేల్ డౌన్ చేశారు. రోజుకి 15,000 కన్జంప్షన్ ఉన్నప్పుడు, లేదు కేజీలు ఉన్నప్పుడు ఒక ఇన్ హౌస్ టెస్టింగ్ ప్రాపర్ మెకానిజం పెట్టుంటే ఈ సమస్య వచ్చుండేది కాదు కదా. వీళ్ళే ఒప్పుకున్నారు. ఈ 4 ట్యాంకర్లు చెకింగ్ కి పంపించినప్పుడు 15 ట్యాంకర్లు వెళ్ళిపోయినాయి వెనక్కి, అక్కడ డ్రాప్ చేయకుండా అని చెప్పి. వైసీపీ వాళ్ళే ఈ రోజు గతంలో 48 ట్యాంకర్లు చెకింగ్ లో సరిగ్గా లేకపోతే వెనక్కిపోయినాయని వాళ్ళు అంటుండరు. సో కరెక్ట్ గా ఉంది అనే పరిస్థితి వస్తే 48 ట్యాంకర్లు పోయినాయని చెప్పి ఒకటి కాదు, ప్రతి డిబేట్ లో ఈ రోజు వాళ్ళు ఇప్పుడు ఆయన 18 అని చెప్పారు, మీరు 48 అంటున్నారు సార్. హయాంలో కూడా పంపించారు, మీ హయాంలో కూడా 14 పంపించారు. అంటే 2 years 3 years పీరియడ్ లో జరిగినాయి అని అంటుండరు. అంటే దేర్ ఇస్ స్కోప్ ఫర్ కంటామినేషన్. అప్పుడు ఆ విధంగా మనం తీసుకోవచ్చు కదా. సో ఇదే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇది యానిమల్ ఫ్యాట్ కాదు, ఇది వెజిటేరియన్ ఫ్యాట్ అని అన్నారు, అయినా కంటామినేషన్ అయినట్టే కదా. సో వీళ్ళు అనే లాజిక్ చూడండి, ఒకటేమో 100 days అని అంటారు, ఇంకోటి ఈ విధంగా డౌట్స్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఒక సమస్య ఉన్నప్పుడు వాస్తవంగా నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను శ్రీనివాస్ గారు, మనం రాజకీయం మాట్లాడేదొద్దు, ఆడకు మనం పోదాము, నారాయణ మూర్తి గారు కూడా తీసుకోపోదాం, ప్రజలను అడుగుదాం, అక్కడికి వచ్చే భక్తులను అడుగుదాం, ఈ లడ్డు క్వాలిటీ గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఉన్నట్టు కాదు దీపక్ రెడ్డి గారు, అలా కాదు దీపక్ రెడ్డి గారు, మీరు చెప్పే మాట వాస్తవే కానీ అలాంటి సంశయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మొత్తం అన్ని క్వాలిటీ తగ్గుతున్నది, దశాబ్దాలుగా గ్రాడ్యువల్ గా మాట వింటూ వస్తున్నాను దీపక్ రెడ్డి గారు. నేను ప్రజలు అడగటం కాదు సార్, సారీ దీపక్ రెడ్డి గారు, నా ప్రశ్న నేను డైరెక్ట్ గా ఈ సమస్యకి ఎక్కడ వచ్చింది, ఎక్కడ వీళ్ళు రాజకీయం చేస్తున్నారని ఎక్స్పోజ్ చేయబోతా ఉండదు. చెప్పండి. ఎక్కడ నిన్న మీరు ఈయో గారి మాట విన్నారు, చంద్రబాబు గారు మాట్లాడింది విన్నారు. ఏమైంది, కొత్త ఈఓని అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఆ ఈఓ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అని అంటే, చాలా కంప్లైంట్స్ టీటీడీ పైన వస్తా ఉన్నాయి, మీరు అన్ని ఆస్పెక్ట్స్ రివ్యూ చేయండి, రివ్యూ చేసి ఎక్కడ తప్పు జరగనీయకుండా చూడండి, ఈ గుడి శాంటిటీని మనం కాపాడాలని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ వీళ్ళు అన్ని ప్రాసెస్ రివ్యూ చేయడం జరిగింది. సో వచ్చిన కంప్లైంట్స్ అన్నిటి మీద కూడా అటెండ్ అవుతున్నారు, పిలిగ్రిమ్స్ తో మాట్లాడినారు, ఆ పోర్టు కార్మికులతో మాట్లాడినారు, తర్వాత ఎక్స్పర్ట్స్ వేసి మొత్తం రివ్యూ చేస్తా వచ్చినారు. ఇది విజిలెన్స్ వాళ్ళు చెకింగ్ లో ఇది బయటపడింది. సో ఇదేమి ఫ్యాబ్రికేటెడ్ కాదండి. సో ఇన్స్టెంట్ గా ఇదేమి బాగాలేదని చెప్పి చెప్పడం అనేది కాదు. అంటే ప్రశ్న కూడా వస్తుంది సార్ దీపక్ రెడ్డి గారు, ఈ డేట్స్ కరెక్టా కాదు నాకు అది ఒకటి చెప్పండి. ఇప్పుడు బయట వస్తున్న పత్రికల్లో వస్తున్న అన్ని పత్రికల్లో వస్తున్న డేట్స్ ఏంటంటే, జూలై 14న శాంపుల్ పంపించారు, జూలై 22న నివేదిక వచ్చిందని. అంటే మొత్తంగా కూడా పూర్తిగా తెలుగుదేశం టెన్యూర్ అది, మీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టెన్యూర్ అది, జూన్ 4న ప్రమాణ స్వీకారం చేస్తే. అంటే ఎప్పటి శాంపుల్ తీసుకున్నారు, ఎప్పుడు పంపించారు, ఎప్పుడు నివేదిక వచ్చింది, ఈ డేట్స్ అసలు కరెక్టా కాదా అంటే మీరు నాకు తెలియదు ఆ డేట్స్ రైటా రాంగా, ఇవన్నీ అసలు ప్రభుత్వ అధికారిక ప్రకటన లేదు, రకరకాలు వస్తా ఉన్నాయి. ఈ డేట్స్ కరెక్టా దీపక్ రెడ్డి గారు? దే ఆర్ వెరీ మచ్ కరెక్ట్. ఓకే, కానీ ఒక పాయింట్ అయితే మీకు చెప్తున్నాను, ఏ విధంగా నీచమైన రాజకీయము ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నారో చూస్తున్నాం. మా ప్రభుత్వం పీరియడ్ కాదు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం పీరియడ్ అని చెప్పి అసలు సమస్యని దాటేసేదానికి చూస్తున్నారు. ఈ పాయింట్ దయచేసి అందరు గమనించాలి. ఇది గతంలో వైసీపీ టైంలో ఇచ్చిన టెండర్లకు సంబంధించింది కంటిన్యూ అయింది. సో మా ప్రభుత్వం వచ్చిన 20 days తర్వాత ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో అందరూ ఈ చెకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో తప్పు కనపడినప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈఓ గారు రిజైన్ చేశారు, చైర్మన్ వాళ్ళు తప్పుకుంటారు. సో 20 days తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఎప్పుడు శాంపుల్ తీసుకున్న తర్వాత చెకింగ్ కి పోయింది, ఇదంతా టైం పట్టిందండి. సో ఇమ్మీడియట్ గా తప్పు బయటపడినప్పుడు బయటకు వచ్చి అనౌన్స్మెంట్ చేసి ఈ విధంగా జరిగిపోయింది అని అంటే ఎంత అలజడైపోద్దండి. సో ఏం బయట ప్రపంచానికి తెలియంది ఏంటి అని అంటే, ఒక ఇంటర్నల్
టీమ్ ఒకటి వేసేసారు, ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఆల్రెడీ అప్పుడు ఇమీడియట్ గా వేసి ఇవన్నీ ఏంటి జరిగినాయని చెప్పి చెక్ చేసి రివ్యూ చేసి ఈ తప్పు ఇమీడియట్ గా సరిదిద్దటం ఎట్లా చేయాలని చెప్పి ఒక కొత్త చెకింగ్ మెకానిజం తీసుకొని వచ్చినారు. అవన్నీ రిజెక్ట్ చేశారు, సెటిలైట్ చేశారు. ఫస్ట్ ఈ వాస్తవాలు ప్రజలకు తెలిసి ఆందోళనలో రానియకుండా ఉండేదానికి చర్యలే ఉన్నాయి సార్. జూలై 22 మీరు ఒక సెకండ్ ఇస్తే నేను మొత్తం క్లారిటీతో అందరికీ అర్థమైతే చెప్తాను. చెప్పండి. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది రాజకీయంగానో ఇదేమో తప్పు వాళ్ళని పట్టాలనే విధంగా చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ సెటిలైట్ చేసిన తర్వాత అన్ని వాస్తవాలు మన చేతిలో తీసుకొని అట్ లేటర్ పాయింట్ ప్రజలకి చెప్తాము అనే ఉద్దేశంతో వారు ఉంటారు. ఆ రోజు తట్టుకోలేక దేవుడి మీద ఉండే భక్తితో బాధతో ఇటువంటి పని కూడా జరిగింది అని ఒక జనరల్ రిమార్క్ పాస్ చేశారు. ఓకే, రైట్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. దీపక్ రెడ్డి గారు నేషనల్ మీడియా చాలా గట్టిగా పట్టుకుందండి. ఎవరైనా పట్టుకుంటారు సార్. తిరుమల గురించి ఒక మాట వస్తే వేరే అవకాశం లేకుండా మేము రిలీజ్ చేస్తాం. మళ్ళీ వస్తే విక్రమ్ గారు క్విక్ గా 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పింది మొత్తం ఇది బయటకు వచ్చి 2 నెలలు, వాళ్ళకి తెలిసి 2 నెలలు అయింది. మొత్తం దాన్ని అంతా ప్రక్షాళన అంతా చేసేసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆవేదనలో ఎక్కడో మాట్లాడారని నేషనల్ మీడియా అయి ఉండొచ్చు, అది వేరే చర్చ. నిజంగా అలా ఇంటర్నల్గా ఏమైనా జరిగిందా, ఎవరి మీద చర్యలు కనీసం ఇనిషియేట్ అయినాయా? తప్పు జరిగింది ఉద్దేశపూర్వకంగానే మనం అనుకున్నప్పుడు ఆ చర్యలు కూడా కనీసం మీడియాకి రాకపోయినా ఈ పాటికి మొదలై ఉండాలి. అది జరిగిందన్నది ఒకటి. మొత్తం సంప్రోక్షణ అంతా జరిగిపోయేదాన్ని శుద్ధి అంతా అయిపోతే ఇప్పుడు మహాశాంతి యాగం ఎందుకు మొదలు పెడుతున్నట్టు 3 రోజుల పాటు అన్నది రెండో ప్రశ్న. విక్రమ్ గారు క్విక్ గా. అంటే అది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మహా సంప్రోక్షణ చేస్తారండి. అంటే బాలయ పవిత్రత కోసం సంప్రోక్షణ చేస్తారు, మనందరికీ తెలుసు అది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 5 ఏళ్ల నుంచి దాని మీద టీటీడీ మీద అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి అక్కడికి తిరుమల వెళ్ళినప్పుడే చెప్పారు, ఇది ప్రక్షాళన అనేది టీటీడీతోనే మొదలు పెడతాము, ఇక్కడి నుంచి మొదలు పెడతాం అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడారు. అంటే దాని మీద అనేక కంప్లైంట్స్ వచ్చినాయి, మన అందరికీ తెలుసు. ఫండ్స్ ని డిపాజిట్స్ చేయడం, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెట్టి. విక్రమ్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఎందుకంటే మీకు కూడా లోతైన సమాచారం ఉంటుంది కాబట్టి అడుగుతుంది. రాజకీయ విమర్శలు 100 ఉన్నాయి సార్. నేను కొత్త ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 4-5 నెలలు అవుతున్నాయి. మీరు అన్నట్టు తిరుమలతోటే మొదలు పెడతాను ముఖ్యమంత్రి గారు అని ఉంటే ఇప్పటికీ చర్యలు ఏమన్నా, యాక్షన్ కేసులు ఫైల్ చేయటం కానీ, ఎవరైనా అరెస్ట్ చేయటం కానీ, దీని విషయంలో కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ ఏమన్నా ఇనిషియేట్ జరిగిందా? నాకు తెలుసండి, చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళలాగా వెంటనే అంటే రిటాలియేషన్ ఏదో వెంటనే చేసేయాలి, కత్తి దూసేసి ఏదో చేయాలి అనుకునే టైప్ కాదండి. అంటే మొత్తం గ్యాదర్ అయిన తర్వాత, మొత్తం ఫుల్ ప్రూఫ్ గా ఈ సాక్ష్యాలు ఎవిడెన్సెస్ ఉన్న తర్వాతనే చేస్తారు తప్ప వెంటనే ఏదో చేసేసి అట్లా చేసి దాని మీద ఏదో కక్ష తీర్చుకుందాం అనేటువంటి భావన ఆయనకి ఉండదు. మనం చూసాం ఇప్పటికి కూడా మిగతా కేసుల్లో కూడా వెంటనే ఇంకా ఏంటి, ఇంకా లేట్ ఏంటి, ఇంకా లేట్ అంటే అంటున్నారు. బట్ మిగతా ఏంటంటే ఇట్ టేక్స్ టైం డెఫినెట్ గా. అంతే తప్ప ఆయన ఒక సీఎం గా ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందండి. తర్వాత ఏంటంటే హాచిపాచిగా చర్యలు కనుక తీసుకుంటే అది మళ్ళీ రాజకీయ కక్ష అంటే నేను అందుకే ఫాస్ట్ కనట్లా. ఇప్పుడు ఇది ఆల్రెడీ 2 నెలల క్రితం జరిగి, ఇప్పుడు ఇవాళ టుడే September 21 లో ఉన్నాం సార్. కరెక్ట్ గా 2 నెలలు అయింది నివేదిక వచ్చి. చర్చ 3-4 రోజుల నుంచి మొదలవుతుంది. ఈ 2 నెలల కాలంలో మరి ఆలయం అలాగే నడుస్తుందా, దాన్ని మార్చారా, శుద్ధి చేశారా, లేకపోతే ఎవరి మీద చర్యలు మొదలు పెట్టారో మనకు తెలియని పరిస్థితి. నేను ఒకటి చెప్తున్నాండి, అంటే ఇప్పుడు మనం నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఇప్పుడు మీరు చెప్పారు, వాళ్ళ నివేదిక ఉన్నది. ఆ నివేదికలో అడల్టరేషన్ జరిగింది నెయ్యిలో, వాటి యొక్క శాతం ఎంత ఉండాలి, ఎంత ఉన్నది అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పారు. దాన్నేమి మార్చరు కదా, అంటే గవర్నమెంట్ అడిగినట్టుగా ఇవ్వరు కదా. ఇవరనే అనుకుందాం మనం, ఇప్పటికైతే ఇవరనే అనుకుందాం. కాబట్టి దాని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తారు, ఇందులో నెయ్యి కల్తీ కలిసింది అనే దాని మీద చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. రైట్ సార్. ఎస్టాబ్లిష్ అయిన దాని మీద వాళ్ళు ఏం చెప్తారు? రైట్ సార్, నేను అడుగుతాను సార్. నారాయణమూర్తి గారు, నాకు 2 విషయాలు. మళ్ళా ఒకటి, ఇందాక దీపక్ రెడ్డి గారు చెప్పింది, ఈ ల్యాబ్ ని మీరు డౌన్ స్కేల్ చేశారు, 3 levels అనేది జరగట్లేదు. అలాగే నెయ్యి గతం కంటే తక్కువ రేటుకి తీసుకుంటున్నాము, ఇది దానివల్ల సాధ్యం కాదు తక్కువ రేటుకి ఇవ్వటం ఆ డైరీ వాళ్ళు చెప్పారని చెప్పి అది ఒక మాట చెప్పారు. దీపక్ రెడ్డి గారు మీరు ఏదో చూపిస్తున్నారు, ఏమో నాకైతే చూపితే
మీరు ఎన్ని చూపించినా ఆ ఈ graphics రెండింటితో పాటు నారాయణమూర్తి గారు మీరేం కోరుతున్నారు? నారాయణమూర్తి గారు మీరు ఇవాళ ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారు, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. వైవి సుబ్బారెడ్డి గారు నారాయణమూర్తి గారు నా క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. నారాయణమూర్తి గారు నా క్వశ్చన్ దీపక్ గారు కైండ్లీ ఒకటి మీరు నాకు ఎక్కువ టైం ఇవ్వాలి శ్రీనివాస్ గారు. సార్ ఇవాళ నాకు 7:45 కే క్లోజ్ చేయాల్సిన అవసరం మన్నించాలి. నేను ఒకటి చెప్తున్నాను క్విక్ గా. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా బంధువు ఉంటాడు ఆయన ఎక్కడి నుంచో తర్వాత జేఈఓగా ఎక్కడో మిలిటరీ సర్వీస్ లో ఉన్న ఆయన్ని తీసుకొచ్చుకున్నారు. తర్వాత మెంబర్స్ గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఎవరున్నా జరుగుతున్నాయి కదా సార్. మెంబర్స్ గా దీపక్ రెడ్డి గారు, విక్రమ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ వేస్తారు కదా, ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది? మిలిటరీ వ్యవస్థ మంచిది కదా, మిలిటరీలో కాదు. ఒకసారి నారాయణమూర్తి గారు క్విక్ గా, విక్రమ్ గారు మన్నించాలి ఇవాళ టైం 45 కి క్లోజ్ చేయాలి నేను. విక్రమ్ గారు, నారాయణమూర్తి గారు ఈ రెండు చెప్పండి. మీరు ఆ ల్యాబ్ ని డౌన్ స్కేల్ చేశారన్నది ఒకటి ఎలిగేషన్ మన దీపక్ రెడ్డి గారు చెప్పింది. రెండు, మీరేం కోరుతున్నారు? మీరు సుప్రీంకోర్టులో పిల్లు వేసినట్టున్నారు ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు, హైకోర్టులో ఎక్కడో దీని మీద సిబిఐ విచారణ కావాలని. ఏంటి అసలు మీరేం కోరుతున్నారు? రాజకీయాలు మీరు ఇద్దరు ఎలాగో తిట్టుకుంటారు రోజు, అది వేరే చర్చ. క్విక్ గా నేను ఒకటే చెప్తానండి, ఇవాళ మీరు అడిగిన ఏ ప్రశ్నలకి కూడా వీళ్ళిద్దరూ సమాధానం చెప్పాల. అక్కడ చెకింగ్ జరిగిందా లేదా? చెకింగ్ జరిగితే వాళ్ళ టైంలో కూడా వెనక పంపించాము, మా టైంలో కూడా వెనక పంపించాము నేను చెప్పా. మా టైంలో పంపించాను నేను చెప్పలా. వాళ్ళ టైంలో 14 ట్యాంకర్లు వెళ్ళాయి, మా టైంలో 18 ట్యాంకర్లు వెళ్ళాయి. ఇది ఒకటి. చెకింగ్ జరగకుండా లోపలికి వెళ్తూ, లోపలికి వెళ్తేనే అక్కడ ఏదైతే లో క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడగలుగుతారు. అసలు చెకింగ్ జరిగిన తర్వాత వెనకెళ్తే ఇంగ్రీడియంట్స్ మీరు డౌన్ స్కేల్ చేశారని చెప్తున్నారు ల్యాబ్ లో, సరిగ్గా చెక్ చేయకుండా ఇట్లాంటి అపచారాలు, ఇట్లాంటి దుష్ట ప్రచారాలు చేయొద్దంటా నేను. ఇప్పుడు ఆ సిస్టమ్ మీరు నేను వచ్చిన, మీరు పుట్టక ముందు నేను పుట్టక ముందు కూడా వ్యవస్థ ఉంది. మీరు నేను వచ్చి మీరు అది లేదు నేను ఇది ఉందని అది చెప్పడం ఎట్లా అవుతుంది? అది టీటీడీ వ్యవస్థలో ఉన్న వ్యవస్థని సార్ దీపక్ రెడ్డి గారు చెప్పటం ఆ ల్యాబ్ స్థాయిని మీరు తగ్గించేశారు అని వారు మాట్లాడుతున్నారు. 75 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ లేదు. ఇప్పుడు మేము చెప్తున్నాము చెప్పండి దీపక్ రెడ్డి గారు, 1 సెకండ్ చెప్పండి. 75 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ ఉంటే ఈ టెస్టింగ్ అక్కడే చేసేవాళ్ళు, మీకు ఎందుకు పెట్టలేదు? ఓకే, ఒక్కసారి దీపక్ రెడ్డి గారు. మైసూరు నుంచి ఇంకా మంచిగా క్వాలిటీ ఉన్న ల్యాబ్స్ కు సంబంధించిన ఏదైతే మిషనరీ ఉందో మిషనరీస్ మేము కొన్నామని చెప్పాము. దీన్ని ఒప్పుకోరు వీళ్ళు. కాదు, మీరు కొన్నామని చెప్పడం కదా సార్, మీరు ఒక డీటెయిల్స్ స్పెసిఫికేషన్ పాటు ఇవ్వచ్చు కదా ప్రెస్ నోట్ పెట్టి. చెప్పాం మేము అన్ని చెప్పాం. అనేక ప్రెస్ పెట్టారు మా నాయకులు, మా స్పోక్స్ పర్సన్స్. అయినా కూడా వీళ్ళు అన్ని కూడా బుల్డోజ్ చేసి అవి కనబడకుండా చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు రైట్. లాస్ట్ లో నారాయణ గారు ఒక్కటి చెప్పండి, మీరు ఏం కోరుతున్నారు? ఇది ఒక ఎలిగేషన్ వచ్చింది. విచారణ జరగాలి. ఒక్క నిమిషం చెప్పగారు, నేను చెప్పండి, మీరు చెప్తున్నారు విచారణ జరగాలి. పూర్తి స్థాయిలో విచారణ జరిగి వీళ్ళు ఇచ్చిన ఏదైతే వాగ్దానాల నుంచి రాజకీయ నారాయణమూర్తి గారు మన్నించాలి. నారాయణమూర్తి గారు ఇవాళ గంటలో తేలేదు కాదు. దీపక్ రెడ్డి గారు మిమ్మల్ని 2 అంశాలు కోరుతున్నాను సార్. నారాయణమూర్తి గారు సాగాలి. నారాయణమూర్తి గారు పాయింట్ దీపక్ రెడ్డి గారు మీకే ఒక్క సెకండ్. నారాయణమూర్తి గారు ఇంతసేపు మాట్లాడినారు కదా, నేను ఒకే ఒక మాటతో ముగించేస్తాను. కోర్స్ ఆఫ్ యాక్షన్ కావాలి సార్, పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. అదే ఒకే ఒక మాటలో నేను ముగించేస్తాను. మాట్లాడిన వాయిస్ డౌన్ చేయండి ప్లీజ్. దీపక్ రెడ్డి గారు చెప్పండి. ఒకే ఒక మాటలో నేను ముగించేస్తాను. వాళ్ళంతా మాట్లాడినారు కదా, చెప్పండి. ఎక్విప్మెంట్ మేము తెప్పించినాము అని అన్నారు కదండి, పూర్తి అసత్యాలు. ఎన్డీటీవీ వాళ్ళు వచ్చి టీటీడీ బోర్డు దగ్గరికి ఆ ఒక్క ఎక్విప్మెంట్, ఇది క్రిటికల్ ఎక్విప్మెంట్ 75 లక్షల రూపాయలు అవుద్ది, మేమే దానికి దేవుడికి డొనేషన్ ఇస్తున్నాము, మేము ఆర్డర్ చేసేసాము అని చెప్పి ఇప్పుడు టీటీడీతో కలిసి ఆ ఎక్విప్మెంట్ కి ఆర్డర్ చేసేసారు. త్వరలో అది రాబోతూ ఉంది. ఎక్కడికో ల్యాబ్స్ పంపించాల్సిన అవసరం లేదు, ఆన్ హౌస్ మన ఫీల్డ్ లో వాళ్ళే చేస్తారు. వీళ్ళు నిజంగా తెప్పించి ఉండుంటే
ఈ ఎక్విప్మెంట్ ఇప్పుడు ఎందుకు ఆర్డర్ అయింది, ఎందుకు కొత్తగా వస్తా అంతకు ఉంది? ముందు ఉందా సార్ వందలాది కోట్లు, ముందు కూడా ఉంది. వందలాది కోట్ల మెటీరియల్ మేము కొంటున్నప్పుడు ముందు కూడా ఉంది. 75 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ ఎందుకు మీరు కొనలేదు? ఎందుకు అంటే మీరు చెప్తున్న మీరు 70 దోచుకునేదానికి ఇప్పుడు ఏర్పాటైందా? అనుకూలంగా చేసుకున్నారు, నారాయణమూర్తి గారు మీరు ఇద్దరు మాట్లాడితే ఎవరు అనుకూలంగా చేసి పెట్టుకున్నారు. వితండవాదం చేయొద్దు అంటున్నా. కాదు దీపక్ రెడ్డి గారు, ఆ 75 లక్షల ఎక్విప్మెంట్ గతంలో ఉన్నదా లేదా, కొత్తగా ఆర్డర్ చేశారా? అంటే ఈ ఎక్విప్మెంట్ కన్స్యూమబుల్స్ అండి. Okay. ఇంతకు ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ ఒక సిస్టమ్ ఉండింది. Okay. అది వీళ్ళు స్కేల్ డౌన్ చేశారు. Okay. బయటకి పంపించాలి టెస్టింగ్ కి అని చెప్పారు. Okay. బయటకి పంపించాలని అంటే రఘురామ కృష్ణరాజు గారిని కొట్టి ఆ సర్టిఫికేట్ ని మేనేజ్ చేసుకునే వాళ్ళు ఈ బయటకు పంపించే టెస్ట్ వీళ్ళు మేనేజ్ చేసుకోవడానికి So, ఈ political- కామన్ సెన్స్ లేదా ఆ 75 lakhs ఎక్విప్మెంట్ ఈ రోజు ఉండుంటే Right. టెస్టింగ్ ఇక్కడే జరిగిపోయి ఉండేది కదా. Right, sir. So, ఇక్కడే వాళ్ళ కుట్ర కోణం మనకు అర్థమవుతా ఉంది. వాళ్ళు దోచుకునే దాని కొరకు వాళ్ళ 75 lakhs ఎక్విప్మెంట్ పెట్టలేదు అని రైట్ దీపక్ రెడ్డి గారు, ఓకే దీపక్ రెడ్డి గారు మీరు చెప్పిన ఎందుకు పెట్టలేదు ఆ ఎక్విప్మెంట్? దీపక్ రెడ్డి గారు మీరు చెప్పినవని నిజం అనుకుందాం. నా ప్రశ్న ఏంటంటే మీకే ప్రశ్న దీపక్ రెడ్డి గారు, ఇది పొలిటికల్. ఇవాళ దీపక్ రెడ్డి గారు మాట్లాడితే ఉరిశిక్ష పడదు ఎవరికి. కోర్టుల్లో నిరూపణ అయ్యి చట్ట ప్రకారం ఎంక్వైరీ జరిగి దీని మీద లోతైన సాక్ష్యాలు ఎవిడెన్స్తో కోర్టు ముందు పెట్టగలిగితే ఏదైనా చర్యలు ఉంటాయి సార్. దానికి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నారా, ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతున్నారా, ఎవరైనా అరెస్టులు చేయబోతున్నారా? ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ కావాలి దీపక్ రెడ్డి గారు, ప్రజల విశ్వాసం నిలబడాలంటే. ఇందాకనే కొంచెం టైం క్రితమే మన షో స్టార్ట్ కాకముందే Okay. ముఖ్యమంత్రి గారు అందరూ మన ఆగమ శాస్త్రం సంబంధించిన పెద్దలందరితో మాట్లాడి శుద్ధి చేసేదానికి ఏమి చేయాలా అని చెప్పి వాళ్ళందరి సలహాలు కూడా తీసుకునేదానికి ఆదేశం ఇవ్వటం జరిగింది. Okay. అదే విధంగా ఒక థరో ఇన్వెస్టిగేషన్ జరిగి ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఒక డీటెయిల్ రిపోర్ట్ లాగా తయారు తీసుకొని రండి, చర్యలు తీసుకోవాలా అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయ్యి లోపలికి పోతే మన నారాయణమూర్తి తీసుకోపోయి వాళ్ళకి క్యారియర్ ఇచ్చేది కూడా జరగబోతా ఓకే పంచడానికి బాగుంది, కానీ దీపక్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తో సహా. మామూలుగా యూజువల్ గా కాంగ్రెస్ సిబిఐ అంటే వాళ్ళంతా సెంట్రల్ చేతిలో ఉన్నారు, వాళ్ళ పంజరంలో చిలకని మాట్లాడే పరిస్థితి. బట్ ఎందుకో ఈ విషయంలో సిబిఐకి ఇవ్వాలి, లేదంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని కావాలని కోరుతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద విచారణ చేయబోతుందా? టీటీడీ అసలు ఇంతవరకు ఏమైనా కంప్లైంట్ చేసిందా? మనము రాష్ట్ర ప్రభుత్వము టీటీడీ తరపున టోటల్ గా అన్ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. త్వరలో ఒక వారం రోజుల లోపలే అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. అప్పటికి ఎవరికైనా సాటిస్ఫాక్షన్ లేకపోతే సిబిఐకి ఇచ్చేదానికి కూడా ఎటువంటి ఆబ్జెక్షన్ స్టేట్ గవర్నమెంట్ కి ఉండదు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. విక్రమ్ గారు, ఆఖరిగా మీరే సజెస్ట్ చేస్తారు సార్ దీని మీద? సరే రాజకీయంగా విమర్శలు వాళ్ళు వీళ్ళు ఎన్నైనా చేసుకుంటారు, కానీ దీని మీద చర్యలు ఏ రకంగా ఉండాలి? ఇదేంటంటే అండి, కోటాను కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో సిబిఐ విచారణ జరిపితే అభ్యంతరం ఉండదు ఎవరికి కూడా. ఓకే, ఫ్యాక్ట్స్ కూడా బయటకు వస్తాయి, దాంట్లో రాజకీయాలు కూడా ఉండేటువంటి అవకాశం లేదు. ఓకే, కాబట్టి అట్లాగా అది కనుక జరిగితే మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా భారీ స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు, దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అంత సున్నితమైన అంశం, కోట్లాది మంది భక్తులు, వందల కోట్ల మంది భక్తులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకి అత్యంత ముఖ్యమైనటువంటి తిరుమల ప్రసాదం కల్తీ, అలాగే దానిలో భయంకరమైన కొవ్వులు కలిసినాయి అన్న అంశం మీద రాజకీయ విమర్శలకి పరిమితం కాకుండా లోతైనటువంటి విచారణ జరగాలి. తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది బయటికి రావాలి. తప్పు భవిష్యత్తులో జరగకుండా ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజాన్ని రాజకీయాలకు అతీతంగా, ఆ మాటకు వస్తే ప్రభుత్వాలకు అతీతంగా కూడా దాని స్వతంత్రతని కాపాడుకుంటూ, దాని అటానమీని కాపాడుకుంటూ స్వయం ప్రతిపత్తిని ఆ సంస్థ ముందుకెళ్లాలని కోరుకుందాం. ఇది వీలైనంత త్వరగా ప్రజలకి కోర్స్ ఆఫ్ యాక్షన్ కనపడాలి, చర్యలు కనపడాలి. ఆ రకంగా వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజల విశ్వాసం తిరిగి రిటైన్ అవుతున్నది అయితే వాస్తవం. చర్చలో పాల్గొన్న దీపక్ రెడ్డి గారికి, విక్రమ్ పూల గారికి, అలాగే నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోజు మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.